తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాము. ఈ సాయంకాల వేళలో ప్రభువా, ఏ వాక్యంనైతే మేము ధ్యానించుకుంటూ ఉంటున్నామో, ఆ వాక్యమున శ్రేష్టమైన విషయాలు అర్థం చేసుకోగలిగే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా చుట్టుపక్కల ఏవి జరగకూడదో అవి జరుగుతున్నాం. ఎంతో వేదన, బాధ మా హృదయాలు కలుగుతాం. అన్యాయం, బాధ కలుగుతాం. ప్రభువా, ఇటువంటి పరిస్థితులలోనైనా నీ సహాయం కోసం మేము వేడుకుంటున్నాం, కేవలం నీ ఒక్కడివే మా సహాయకర్తగా ప్రభావ నిలబడమని, కార్యం చేయమని, ఈ మహిమను కనపరుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. లార్డ్, హెల్ప్ us not lose our hope in this hopeless time. నీకే సమస్త ఘనత మహిమను యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి బైబిల్ గ్రంథాన్ని 94వ కీర్తన వైపు మనము తెలుపుతాము. మొదటి 14 వచనాల నుంచి వాక్యాన్ని సాయంత్రం ధ్యానం చేద్దాం. బైబిల్ తీయండి. కొందరు బైబిల్ చేతులు కనబడట్లేదు. మనం ఎంత దేవుని యొక్క మాటలను గౌరవిస్తామో అంతగా మనము దేవుడిని గౌరవిస్తున్నాం అన్న సంగతి మనం మర్చిపోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి పర్సనల్ బైబిల్స్ అన్ని వాళ్ళ చేతులలో ఉండాలి. వాక్యం అన్న వెంటనే బైబిల్ పెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లలో చూసుకోవచ్చు. కానీ దేవుడు చక్కని పుస్తకాన్ని ఇచ్చినాడు. ఆ పుస్తకంలో రాసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు. ఆ ఫోన్లలో అవన్నీ చేయలేము. 94వ కీర్తన మొదటి 14 వచనాల్లో 3 భాగాలు మనం చూస్తాము. ఆ 3 భాగాలు చూడక ముందు ఒకసారి దయచేసి 7వ వచనము చదువుకొని వాక్యంలో రాద్దాం. 7వ వచనంలో ఏమంటున్నాడంటే, అండ్ దే సే, వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం. అండ్ దే సే, వాళ్ళు అంటున్నారు, ఆ దేవుడు చూడడు. ద లార్డ్, ఆ ప్రభువు చూడడు. గాడ్ ఆఫ్ జేకబ్ డస్ నాట్ పర్సీవ్. ఆ ఇశ్రాయేలు యొక్క దేవుడు, యాకోబు దేవుడు ఆయనకు ఇవన్నీ గ్రహించడు, ఆయన చూడడు అని ఇక్కడ అంటున్నట్టుగా మనం చూస్తాం. వారు అంటే ఎవరు? ఈ మొదటి 6 వచనాలు మనం గమనించినట్లయితే ప్రార్థన. ఎటువంటి ప్రార్థన అంటే చూడండి, మొదటి వచనం నుంచి, పగ తీర్చుకునే వాడవు నీవు ప్రభువా, నువ్వు లేచి పగ తీర్చుకో, లేచి ఈ భూమి పైన న్యాయము చేకూర్చు, గర్విష్ఠులకు ప్రతిఫలము దయచేయి. ఓ ప్రభువా, ఎంతకాలము ఈ ఎంతకాలము భక్తిహీనులు వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటారు. ఇది ప్రార్థన కాదా? ఇక్కడ చూడండి, ఈ కీర్తనకారుడికి ఎంతగానో బాధ కలుగుతా ఉంది. ఎవరిని బట్టి బాధ కలుగుతా ఉందంటే, వికెట్ పీపుల్, దేవుడిని తృణీకరించి వాళ్ళకు వాళ్ళు హెచ్చించుకునే వారి విషయంలో చాలా దుఃఖపడుతూ ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. ఎంతకాలము చెడ్డవారు, ఎంతకాలము ఆ చెడ్డవారు తమ్ము తాము హెచ్చించుకుంటారు. వాళ్ళు చాలా గర్వపు మాటలు, అహంకారంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు, అతిశయపడుతున్నారు. అదే కాకుండా 5వ వచనంలో, నీ ప్రజలను బాధ పెడుతున్నారు, నలగొడుతున్నారు, విధ్వరాలను చంపుతున్నారు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణమయ్యే వాళ్ళను కూడా గాయపరుస్తున్నారు.
తండ్రి లేని వారిని హత్య చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు వాళ్ళు? ఆ దేవుడు చూడడు, ఆయనకి గ్రహింపు లేదు. ఆయన దృష్టిలో ఇవన్నీ లేవని గర్వపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఎటువంటి టైంలో మనం ఉన్నామంటే, చాలా అంటే అన్యాయము, అక్రమము చూస్తున్నాము మన మన దినాలలో. ఈ కోవిడ్ గూడా మీరు గమనించినట్లయితే, అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తా ఉన్నారు. ఇది జంతువుల నుంచి వచ్చిందని, ఒకటేమో ల్యాబ్‌లో తయారు చేసినారని. చాలా మటుకు అందరి నమ్మకం ఏంటంటే, ఇదొక బయోలాజికల్ వెపన్ ఇది. అన్యాయంగా ఆ వైరస్‌ని తయారు జేసి, ఆ వైరస్ ఇటువంటి బీభత్సాన్ని ఈ భూ ప్రపంచమంతా తీసుకొనొచ్చిందని, మనిషి తయారు చేసిన దాన్ని బట్టే అయిందని చాలా మంది నమ్ముతా ఉన్నారు. ఒకసారి మీరు చూడండి, ఆ అన్యాయాన్ని జూడండి, ఆ చనిపోయిన వారి యొక్క సంఖ్యను జూడండి, ఆ చనిపోయిన ఆ తల్లులు, తండ్రులు, ఆ బిడ్డలు, ఆ ఇంట్లో జరుగుతున్న వేదన, చాలా మంది యొక్క ఆస్తులన్నీ పోయినాయి. ఎందుకంటే ఆ వారము, ఆ 10 రోజులు వాళ్ళు ఏ ట్రీట్‌మెంట్ అయితే తీసుకున్నారో, ఆ ట్రీట్‌మెంట్‌లో ఆ డబ్బులన్నీ అయిపోయినాయి. వాళ్ళ ఆస్తులన్నీ అయిపోయినాయి. చాలా మంది రోడ్డున పడ్డారు. కొందరు అంత డబ్బు ఖర్చు చేసినప్పటికిని వాళ్ళు బ్రతికించుకోలేకపోయారు. హాస్పిటల్స్ డబ్బులు దండుకోవడము, అన్యాయంగా కొంతమంది డాక్టర్స్ ప్రజలను మోసం చేయడము. ఎంత అన్యాయం అంటే ఈవెన్ మెడిసిన్స్ గూడా దొంగ మెడిసిన్స్ మార్కెట్‌లో రావడము, బ్లాక్ మార్కెట్‌లలో అమ్మడము. ఎంతో మంది ఈ డబ్బు పరంగా లబ్ధి పొందుతున్నారు అన్యాయంగా. ఇంతమంది చనిపోయినప్పుడు చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ప్రభా నువ్వు లెగవవా? ప్రతీకారం తీర్చుకోవా? వీళ్ళు చేసే పనిని నువ్వు గమనించవా? ఏ రకంగా ప్రజలను వాళ్ళు అన్యాయంగా మోసం చేస్తున్నారో, బాధపరుస్తున్నారో, దుఃఖపరుస్తున్నారో, నీ ప్రజలను అన్యాయంగా చంపుతున్నారో, నువ్వు న్యాయము చేయవా? ఇటువంటి ప్రార్థన రాదా? తప్పకుండా ఇటువంటి ప్రార్థన మనలోంచి పుడుతుంది. వీళ్ళు ఇంతగా చెడుతనం చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఆ జీవం కలిగిన దేవుడు లేడు. ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు. ఆయన వినికిడిలో ఇవన్నీ రావు. ఆయన చూపులో ఇవన్నీ రావు. ఆయన లేడే లేడు అనేసి విర్రవీగుతున్న వారు, చెడుతనంలో ఉన్నవారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు ప్రభువా! నీవు న్యాయం జేయవా? ఈయన ప్రార్థన చూడండి. వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు ప్రభువా! ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రకంగా బ్రతుకుతున్నారు. న్యాయం జేయవా? దేవుని బిడ్డలారా, ఇంట్లో గాని, బయట గాని, సమాజంలో గాని, ఎక్కడైనా గాని అన్యాయంగా బ్రతికేవాడు, అన్యాయంగా బ్రతుకుతూ దేవుని యొక్క కను దృష్టి నుంచి తప్పించుకోలేడు. ఇప్పుడు ఈ మొదటి భాగంలో ఆ చెడ్డవారు ఎలా బ్రతుకుతున్నారో, ఆ బాధను వ్యక్తపరుస్తూ ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా! 7 వచనాలు. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసుకున్నట్లయితే, అదే కీర్తనకారుడు ఈ చెడ్డగా బ్రతుకుతున్న వారిని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. అన్యాయంగా బ్రతుకుతున్న వారికి ఆయన జవాబునిస్తున్నాడు. ఏమని జవాబునిస్తున్నాడో మనం చూద్దామా? అండర్‌స్టాండ్, ఓ డల్లెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఫూల్స్ వెన్ విల్ యూ బికమ్ వైస్? అవివేకులారా, మూర్ఖులారా, ఎప్పుడు మీరు జ్ఞానవంతులవుతారు? పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు. మూర్ఖంగా మాట్లాడుతున్నారు మీరు. అంటే వారిని సంబోధిస్తున్నాడు. పైన అంటున్నారు గదా! దేవుడు జూస్తున్నాడా? దేవుడు పట్టించుకుంటాడా అని.
మూర్ఖంగా మీరు మాట్లాడుతున్నారు. 9వ వచనంలో చూడండి. చెవును నాటినవాడు వినడా? ఎంత మంచి మాట అండి. మీరంటున్నారు ఆయన చెవులోకి రాట్లేదు, ఆయన గ్రహింపులోకి రాట్లేదు అంటున్నారే! ఈ చెవులను తయారు చేసిన వాడాయన. నాటిన వాడాయన. మన చెవులని నిర్మాణం చేసిన వాడాయన. ఆయన వినికిడిలో రాకపోవడం ఏంటి? ఇప్పుడు ఆయన వినే దేవుడు కానట్లయితే, ఈ మొదటి భాగంలో 7 వచనాలలో ఆయన ఎందుకు ప్రార్థన చేసేవాడు? దేవా విను, అయ్యా లెగ్గు, కార్యం చెయ్యి అని ఎందుకు అడుగుతాడు? ఈ మూర్ఖులు వాళ్ళెంత మూర్ఖత్వంలో పోయినారంటే చెడుతనంలో, వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఏంటి అంటే, ఏ చెవులతోనైతే వాళ్ళు వింటున్నారో సహజంగా, ఆ చెవులను తయారు చేసిన వాడు కూడా దేవుడే. ఆ చెవులను తయారు చేసిన వాడు, నాటిన వాడు వినడా? ఇంకేమంటున్నాడు రెండోది, కండ్లను నిర్మాణం చేసిన వాడు చూడడా? హల్లెలూయా! ఈరోజు బాగా బాధ కలుగుతా ఉంటది. మనకు కూడా వేదన కలుగుతా ఉంటది. ప్రభువా! చెడ్డగా బ్రతికే వారిని నువ్వు న్యాయం చేయి ప్రభువా! అన్యాయం నుంచి ప్రజలను కాపాడు ప్రభువా! ఏంది ప్రభువా నువ్వు కార్యములు చేస్తలేవా? దేవుడు మనకిచ్చే జవాబేంటి తెలుసా? చెవులను నాటిన వాడను నేను విననా? కండ్లను తయారు చేసిన వాడిని నేను చూడనా? 10వ వచనం చూడండి. అక్కడ మూడో విషయం చూస్తాము. వీరిని సంబోధిస్తూ, హి హూ డిసిప్లిన్స్ ద నేషన్ డస్ హి నాట్ రెబ్యూక్. దేశాలను గద్దించేవాడు, క్రమశిక్షణలో పెట్టేవాడు ఆయన గద్దించాడా? దేశాలనే ఆయన డిసిప్లిన్ చేసే దేవుడాయన. బుద్ధి చెప్పే దేవుడాయన. దేశాలు నేషన్స్‌ని బుద్ధి చెప్పేవాడు లేసి గద్దించలేడనుకుంటున్నారా? అంటే మిమ్మల్ని గద్దించలేడనుకుంటున్నారా? హి హూ టీచెస్ మ్యాన్ నాలెడ్జ్. జ్ఞానమును, తెలివిని బోధించే దేవుడు. ఈ నాలుగో విషయం. జ్ఞానమును ఇచ్చువాడు, బోధించువాడు, తెలివినిచ్చువాడు ఆయన మీ ఆలోచనలను తెలుసుకోలేడా? సో, ఈ 4 విషయాలు వాళ్ళని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ 4 విషయాలు? చెవులను నాటినవాడు వినడా? కండ్లను తయారు చేసిన వాడు చూడడా? దేశాలకు బుద్ధి చెప్పేవాడు లేసి మిమ్మల్ని గద్దించాడా? జ్ఞానమును, తెలివిని బోధించువాడు, ఉపదేశించువాడు మీ ఆలోచనలను తెలుసుకోలేడా? అని తెలుసుకుంటాడు. అది కేవలము ఒక ఊపిరి లాంటిది అని గ్రహించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దీస్ వర్డ్స్ మస్ట్ కంఫర్ట్. చూడండి అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు, ఈ రకంగా అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు, గర్వాంధులై అహంకారంతోటి తాము హెచ్చించుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఒక ఒక ఆలోచన మనకొస్తది. దేవుడు వినట్లేదా? దేవుడు కార్యము చేయడా? లేదు అలా. ఆయన కండ్లను ఇచ్చినవాడు చూస్తాడు. చెవులను తయారు చేసినవాడు, నాటినవాడు వింటాడు. దేశాలకు బుద్ధి చెప్పేటోడు లేసి గద్దిస్తాడు. నాలెడ్జ్ తెలివి, జ్ఞానమును బోధించువాడు. వాళ్ళ ఆలోచనలు కూడా ఆయన గ్రహించేవాడు. హల్లెలూయా! మూడో భాగంకొచ్చినట్టయితే దైవభక్తితో బ్రతికే వారితో మాట్లాడు. అంటే దేవుని పైన నిరీక్షణ కలిగి, దేవుని ఆనుకొని బ్రతికే వారిని సంబోధిస్తున్నాడు. 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ యూ డిసిప్లిన్ ఓ లార్డ్.
అంటే నీ క్రమములో నీ వాక్యాన్ని ఉపదేశము చేసి, ప్రభువా క్రమశిక్షణలో ఏ బిడ్డలైతే పెట్టుకుంటున్నావో వాళ్ళు ధన్యులు ప్రభువా. నీ మాటల చేత బోధించి వాళ్ళ బ్రతుకులను సరైన రీతిగా ప్రభువా నువ్వు పెడుతున్నవే. నీ ధర్మశాస్త్రము బోధించి ప్రభువా నీవు వాళ్ళు నడిపిస్తున్నావే. వాళ్ళు ధన్యులు. వాళ్ళకు నువ్వు విశ్రాంతినిస్తావు. వాళ్ళ శ్రమలలో నువ్వు విశ్రాంతినిస్తావు. దేవుని బిడ్డలకేమో విశ్రాంతినిస్తాడంట. చెడ్డవారిని వాళ్ళ కోసం గుంతను తవ్వుతావు ప్రభువా నువ్వు. నీ ప్రజలను నువ్వు విడువవు, ఎడబాయవు. నీ స్వాస్థ్యము అంటే నీ ప్రజలను ఎప్పుడు కూడా చెయ్యి నువ్వు విడువవు ప్రభు. దేవుని బిడ్డలారా, ఇటువంటి పాండమిక్ టైమ్స్‌లో దేవుని వాక్యంలో దేవుని అర్థం చేసుకుంటూ, దేవుని మార్గాల్లో ఎప్పుడైతే మన జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకొని, ఎంత అన్యాయం జరిగినా, ఎంత బాధాకరమైనది చుట్టుపక్కల జరిగినా, మనము దేవునికి చోటునిస్తూ మనం బ్రతికినట్లయితే, దేవుడు మనకు విశ్రాంతినిస్తాడు. ఆ చెడ్డవారికి గుంతను తవ్వుతాడు. హల్లెలూయా! కాబట్టి ఇవన్నీ మన ప్రార్థన కాంటెక్స్ట్‌లో మనం తీసుకున్నట్లయితే, ఏ రీతిగా మనం ఎంకరేజ్‌మెంట్ తీసుకోవచ్చు. దేవుడు ఆ చెడ్డగా బ్రతికే వారిని కూడా గమనిస్తున్నాడు. చూస్తున్నాడు, వింటున్నాడు. దేవుని బిడ్డలారా, అదే కాదు ఈ చెడ్డవారు ఈ రీతిగా బ్రతుకుతున్నప్పటికిని దేవుడు మన ప్రార్థన కూడా వింటున్నాడు. అదే కాదు మనం దేవునికి చోటునిస్తున్న కొలది మన దేవుడు మనకు విశ్రాంతినిస్తాడు. ఆ యొక్క విశ్రాంతిని వాళ్ళ నుంచి లాగేసుకుంటాడు. తన బిడ్డలైన ఆయన విడిచిపెట్టడు. తన బిడ్డలు ఆయన స్వాస్థ్యమంట. ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఈరోజు మనము ఆ దేవుని వాక్యము చేత క్రమశిక్షణలో పెట్టబడుతూ, విశ్రాంతి పొందుతూ కాపాడబడుతున్న ప్రజలమా? లేక అన్యాయంగా, అక్రమంగా, చెడుతనము చేసుకుంటూ ఏం పర్వాలేదులే, దేవుడేం చేయడులే, దేవుడేం చూడడులే అని బ్రతుకుతున్న ప్రజలమా? వి నీడ్ టు ఫియర్ గాడ్. నువ్వు అనుకోవద్దు దేవుడు చూడట్లేదు, తప్పకుండా చూస్తున్నాడు. నువ్వు అనుకోవద్దు దేవుడు వినట్లేదని, తప్పకుండా ఆయన వింటున్నాడు. ఆయన దేశాలనే గద్దించిన వాడు నిన్ను గద్దించాడా? జ్ఞానమును బోధించిన వాడు నీ ఆలోచన నెరగడా? దేవుని బిడ్డలారా, ఏదైనా చెడుతనం ఇంకా మన జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టాలి మనం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. ఆయన ఖచ్చితంగా అది సరిదిద్దుకోకపోతే గద్దిస్తాడు, సరిచేస్తాడు ఆయన. ఆయన బిడ్డలకి ఆయన ఇస్తున్న నిరీక్షణ ఏంటంటే, నా మాటల చేత కట్టబడండి. నేను మీకు విశ్రాంతినిస్తాను, కాపాడుతాను, మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని ఎడబాయనంటున్నాడు. హల్లెలూయా! కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. బహుశా వారు అంటున్నాడు గదా! వారిలాగా మనం ఉన్నామేమో కొన్ని విషయాలలో చూసుకోవాలి. లేకపోతే వారు అంటున్నాడు గదా! మన చుట్టుపక్కల అటువంటి వారు ఉన్నప్పుడు వాళ్ళని బట్టి మనం బాధపడుతున్నామేమో. దేవుడు అంటున్నాడు,
నేను చూస్తున్న దేవుడును, వింటున్న దేవుడును, గద్దించే దేవుడిని, డిసిప్లిన్ చేసే దేవుడిని. నేను మనుషుల యొక్క ఆలోచనలు కూడా ఎరిగే దేవుడిని. ఇంకో రకంగా చెప్పాలంటే, నేను మీ ప్రార్థన విని న్యాయం చేసే దేవుడిని అంటున్నాను. హల్లెలూయా! డోంట్ గివ్ అప్ వెన్ ఈవిల్ ఇంక్రీజెస్ అండ్ ఈవిల్ పీపుల్ ఇంక్రీజ్. చెడ్డవారు అధికమైనప్పుడు, చెడుతనము విసర్జించినప్పుడు మీరు కదలకుండా ఉండాలి. కదిలిపోకూడదు. దేవునిలో కట్టుకుంటూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని మార్గాల్లో మన జీవితాన్ని స్థిరపరచుకుంటూ ఉండాలి. ఎందుకు తెలుసా? మన దేవుడు అవన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు. ప్రార్థన చేస్తే ఒకరోజు తప్పకుండా న్యాయము చేస్తాడు. తన ప్రజలను కాపాడు. ఆమేన్. కాబట్టి ఈ మాటల చేత మనము బలం తెచ్చుకొని ప్రార్థనలో కొనసాగుదాము. ఈ మాటలు ఎప్పుడు మర్చిపోకండి. ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు చెవులను నాటినవాడు వినడా? హల్లెలూయా! చెవులను నాటినవాడు వినడా? కంటిని తయారు చేసిన వాడు చూడడా? అందుకోసం ఒక దగ్గర అంటాడు, విననేరుకుండున్నట్లుగా ఆయన చెవులు మందగించలేదంట. సహాయం చేయకుండున్నట్లుగా ఆయన చేతులు కూర్చగాలేదు. అంటే చిన్నగా గాలేదంట. ఆయన చేతులు చిన్నగా గాలేదు. ఆయన చెవులు మందగించలేదు. ఆయన విను దేవుడు, సహాయం చేయు దేవుడు. ఆయన పైన ఆనుకుందాము. ఆయన మన సహాయకర్త, మన విమోచకుడు, మన కొండ, మన ఆశ్రయ దుర్గము, మనం నమ్ముకున్న మన దేవుడు. మన స్వాస్యాన్ని చేతులెత్తి చెప్దామా? స్వాస్థ్యము, స్వాస్థ్యం అని ఇక్కడ మనం చదివినాం గదా! ఆ స్వాస్థ్యం ఎవరు తెలుసా? మనము. దేవుని స్వాస్థ్యం అంట. ఆయన స్వాస్థ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు, ఎడబాయడు, పోగొట్టుకోడానికి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. ప్రార్థనలో మనం కొనసాగుదాం. థాంక్ యూ.